హాయ్ హలో నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో ఈరోజు నేను ఇంట్లో చూసిన సినిమా కాదు సిరీస్. ఎస్, నేను సిరీస్ చూశానండి. సిరీస్ పేరేంటంటే 'సీక్రెట్స్ ఆఫ్ షిలేదార్'. ఎస్, ఈ సీరీస్ మీరు కూడా చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్. ఎళ్లి చూసేయండి. అండ్ ఈ రివ్యూ సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక ట్రెజర్ హంట్ అని చెప్పొచ్చండి. ట్రెజర్ హంట్ అంటే మన తెలుగులో 'గోపీచంద్' గారిది 'సాహసం' అనే సినిమా వచ్చింది చూసారా? ఒక నిధి ఉంటది. ఆ నిధిని ఎతుక్కుంటూ గోపీచంద్ ఎళ్తూ ఉంటే పాకిస్తాన్‌లో గూడా సేమ్ విలన్ గూడా ఆ నిధి కోసం ఎన్నో రోజుల నుంచి హ్మ్, ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ ఫార్మాట్ అండి. కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇది మనకి 'ఛత్రపతి శివాజీ' గారికి సంబంధించిన కథ అని చెప్పడం జరిగింది. అది ఫిక్షనో కాదో నాకు తెలీదు గానీ, బట్ ఈ ట్రెజర్ హంట్‌ని ఇంట్రెస్టింగ్‌గా చెప్పడం కోసం వాళ్ళు తీసుకున్న ఎలిమెంట్ ఏదైతే ఉందో అది బావుందండి. ఒక పక్క ఏంటంటే 'ఛత్రపతి శివాజీ' గారు అప్పట్లో పరిపాలించే టైంలో తనకు సంబంధించిన సింహాసనం అండ్ దాని తర్వాత తనకు సంబంధించిన ప్రాపర్టీస్ అనొచ్చు, వజ్రాలనొచ్చు, వైఢూర్యాలనొచ్చు, నగలు గావచ్చు అన్నీ ఒక చోట భద్రపరచడం జరుగుతుందండి. ఆ భద్రపరిచిన వస్తువులకి, సింహాసనానికి కాపలాదారులే మన శిలేదారులు అని ఈ సీరీస్ ద్వారా నాకు తెలిసింది. అండ్ ఎప్పుడైతే ఈ శిలేదారులు వాటిని కాపలా కాస్తుంటారో ఆటోమేటిక్‌గా ఆపోజిట్ గ్యాంగ్, ఐ మీన్ టు సే మన సినిమాటిక్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే విలన్స్ అండి. ఇంకొకరుంటారు గదా! ఆ నిధిని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. సో, ఆ విలన్స్ నుంచి ఈ శిలేదారులు ఎలా కాపాడారు ఆ నిధిని, ఫైనల్‌గా శివాజీ గారి యొక్క సింహాసనాన్ని ఎవరు దక్కించుకున్నారు? ఆ సింహాసనం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అనేదే ఈ వెబ్ సీరీస్‌లో చెప్పడం జరిగిందండి. ఆహ్, హ్మ్, టోటల్‌గా 6 ఎపిసోడ్స్ ఉన్నాయండి. ప్రతి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఎళ్తున్న విధానం, ఐ మీన్ టు సే కథనం, అది చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ డెఫినెట్‌లీ ఇట్స్ వర్త్ వాచింగ్ అండి. ఎందుకు ఆ మాట అన్నానంటే, మనకి ఇందులో బేసిక్ పాయింట్ ఏంటంటే ట్రెజర్ హంట్‌లో ఆటోమేటిక్‌గా మనకెక్కడో అన్నీ చూసినట్లే అనిపిస్తాయి. కానీ స్టెప్ బై స్టెప్ వెళ్తున్న కారణంగా మనకు బోర్ కొట్టదు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. కానీ ఇందులో ఈ సీరీస్‌లో నాకనిపించిన ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, హీరోకి ఈజీగా అన్నీ దొరికేసినట్టు నాకనిపించిందండి. ఇంకోటొచ్చేసి ప్రతిదీ హీరోని ట్రాక్ చేస్తూ ఉంటాడు. అది దొరుకుతదా? లేదా? అసలిప్పుడు ఎలా ట్రాక్ చేస్తారు? అనే ఇంట్రెస్ట్ మెయింటైన్ చేయకుండానే టక్కున తెలిసిపోతా ఉంటదనమాట. అది ఒకటే నాకు నెగెటివ్ పాయింట్ అనిపించింది. అదర్ దాన్ దట్ సీరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా కొనసాగిందండి. అండ్ మీకు కూడా ఇటువంటి ట్రెజర్ హంట్ సినిమాలు ఆర్ సీరీస్‌లు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇదైతే డిసప్పాయింట్ చేయదు. దిస్ ఈజ్ మై రివ్యూ అండ్ మై ఒపీనియన్. మీకు కూడా చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్ అండి. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. నేను రివ్యూ చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఫర్ నౌ. బై బై. టేక్ కేర్. సారీ అండి, ఒకటి చెప్పడం మర్చిపోయా. మీరు చూడాలనుకుంటే ఈ సీరీస్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉందండి. ఎళ్లి చూసేయండి.